హరహర మహాదేవ. హిందూ ధర్మంలో పూజ అనేది విడదీయరాని అంశం. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని వేదాంతాలైనా చెప్పు, ఏమైనా చెయ్యి, కానీ పూజా విధానాన్ని మాత్రం అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఇది సర్వసామాన్యంగా అంటే అత్యంత ప్రాథమికంగా చేసేటువంటి క్రియ. ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడిని ఈ విధంగా తలుచుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు. దీన్ని విడిచిపెట్టి గొప్ప గొప్ప వేదాంతాలు చెప్తాను అంటే అది జనసామాన్యం ఎప్పుడూ కూడా అట్టే గ్రహించలేరు. ఇది ఒక ఇబ్బంది ఉంది. ఇదిలా ఉంచితే ఈ పూజ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేస్తామనడానికి వీల్లేదు. శాస్త్ర సంబంధంగా అనగా శాస్త్రబద్ధంగా ఏది చెప్పారో దాన్నే మనం చేస్తాం. ఈ మధ్య కొంతమంది పండితులు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. ఇతరులు పూజాధికాలు లేవు, ఇవన్నీ అబద్ధాలు అన్నానంటే అది వేరు. పండితులు సైతం ఈ పూజల్లో అభిషేకాలు లేవు అని చెప్పడం మొదలు పెట్టారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. చాలా తప్పు మాట. ఈ మాటని నిర్మోహమాటంగా ఖండించి తీరవలసిందే. వాదానికి సిద్ధం అంటే మేము కూడా వాదానికి సిద్ధమే, సంశయం ఏమీ లేదు. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాదానికి సిద్ధం అనేవాళ్ళు ఉన్నారు. మంచిదే. ఆ ధైర్యం, ఆ పట్టుదల, వివేకం అన్ని గొప్పవి. అభిషేకాలు లేవు అని చెప్పడం తప్పు. ఆ పేరుతో మోసం జరుగుతోందని చెప్తామా? ఒప్పుకోవచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా కల్తీ సరుకులు తీసుకొచ్చి శివలింగం మీద వేయడం వల్ల లింగాలు పాడైపోతున్నాయి అని చెప్తారా? అంతవరకు కూడా ఒప్పుకోవచ్చు. అదేమి చెడు బుద్ధితో చెప్పేటువంటి మాట కాదు. కానీ ఇవేవి లేవు అని చెప్పడం సరికాదు. ఈ పేరుతో మోసం జరుగుతుందని చెప్పడం సరైనటువంటి విషయమే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తర్వాత తరాల వాళ్ళు ఇదంతా నిజంగా మోసం చేయడానికే ఈ అభిషేకాలన్నీ జరిపించారు తప్ప లేదు అనే ప్రమాదానికి గురవుతారు. అంటే అలాంటి భావాన్ని పొందుతారు. అందుకోసంగా నేను ఒక మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను. మనకి పంచామృతాలతో అభిషేకం చేయడం పరమేశ్వరుడికి సప్రామాణికమైనటువంటి విషయమే. ఇందులో మీకు సంశయం లేదు. అయితే ఈ రోజు దొరికే యూరియా, సరుఫు కలిపిన పాలు, అలాగే ఒక రకమైనటువంటి కెమికల్స్ తో చేసే పెరుగులు, చక్కెర పాకమే అనదగిన తేనె, ఎముకలలో నుంచి తీసిన రసంతో తయారు చేసే నెయ్యి, ఇవన్నీ శివలింగం మీద వేయమని పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. ఈనాడు వాడే పంచదార కూడా ఎముకల పొడితో శుద్ధి చేస్తారు. అది కూడా మనం ఒప్పుకోదగింది కాదు. అవి తీసుకొచ్చి లింగం మీద వేయాలన్న నియమం లేదు. కానీ ఇవే పంచామృతాలు ఒకప్పుడు శుద్ధంగా దొరికేవి, మంచివి దొరికేవి. అభిషేకం చేసుకోవాలో అనుకునేవాళ్ళు అలాంటి వాటితో శివలింగానికి అభిషేకం చేసుకోవడాన్ని నిషేధం చేయలేదు. ఈ విధంగా చెప్పాల్సింది పోయి అసలు అభిషేకాలే తప్పు అనడం మాత్రం ఖండించవలసిన విషయమే. దీనికి ప్రమాణం కూడా చూపించాలి కదా. మేము అంటున్నామంటే ప్రమాణం ఒకటి చూపించాలి. మీకు ప్రమాణం ఎక్కడున్నది? శివపురాణంలో ఉన్నది. ఎక్కడున్నది, ఏ అధ్యాయంలో ఉన్నది, ఏ శ్లోకంలో ఉన్నది కూడా చెప్పగలం. కానీ కనీసం ఆ మాత్రమే చదువుకోవాలి కదా ఆ గ్రంథాలు. కాబట్టి ఎక్కడున్నదనే విషయం చెప్పట్లేదు. శివపురాణంలో ఉన్నది, ఏ అధ్యాయంలో ఉన్నదో వాళ్ళు చూసుకుంటారు కాక. అక్కడ ఏం చెప్తున్నాడు? నేను స్పష్టంగా ఉన్నది ఏంటంటే, దుగ్ధధారతో శివుడికి అభిషేకం చేయవచ్చు. అంటే 10,000 మార్లు మృత్యుంజయ మంత్రం పరిసమాప్తమయ్యే వరకు జపం చేస్తూ పాలను ధారగా ఈశ్వరుడికి అభిషేకం చేయమంటాడు. ఈ సందర్భం ఎట్లా చెప్తాడో తెలుసా అండి? మనస్సంతా రసవిహీనంగా తయారైపోయినప్పుడు, మనకిక దిగులు పుట్టినప్పుడు, మనల్ని ఎవరూ ప్రేమించడం లేదు, పట్టించుకోవడం లేదు అని అనిపించినప్పుడు కలకండతో కలిపిన పాలని, అంటే పంచదార ఖండములు ఉంటాయి కదా, ఈ ఎముకల పొడి కలపనకుండా ఉండే పంచదార ఖండాలు, కలకండ అంటాం, వాటితో పాలని తీయగా తయారు చేసి ఆ పాలధారతో శివలింగాన్ని అభిషేకించాలి. ఇది శివపురాణంలో ఉన్నమాట. అలాగే పంచామృతాలకు కూడా చెప్పినటువంటి విషయం. ఎంత పర్యంతం అంటే 10,000 మార్లు మృత్యుంజయ మంత్రం జపం పూర్తయ్యే వరకు అని అక్కడ మనకి నిశ్చయంగా చెప్పారు. గంగోదకం భోగమోక్షప్రదం అనగా గంగాజలంతోనే అభిషేకం చేయడం భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. జలధార సులభంగా మనకు దొరికేది. అంటే నీళ్లతో అభిషేకం చేయడం చాలా సులభం. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానివల్ల కూడా గొప్ప ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక కోరికతో మనకి ప్రేమ కలగాలి అని అనుకున్నప్పుడు, ఇతరుల ప్రేమ మనం పొందాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా జలధార, క్షీరధారతో చేయాలి అని శివపురాణంలో ప్రమాణం ఉన్నది. అలాగే పంచామృతాలకు కూడా ఉన్నది. లేదు అని మనం అనడానికి వీల్లేదు. ఇక్కడ ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే, అసలు ప్రమాణం లేకుండా చెప్తున్నామని అనుకోకూడదు కదా. దానికోసం నేను ఈ మాట అంటున్నాను. ఇక ధాన్యాలతో కూడా అర్చన ఉన్నది శివుడికి. మీకు అది కూడా చెప్తే ఇంకొక మారు ఎవరు అనుకుంటూ ఉంటారు. శివపురాణంలో ఉన్నమాట, పరమేశ్వరుణ్ణి మంచి సుందరమైన వస్త్రంతో కప్పి, ఆ వస్త్రాలకు మంత్రాలు ఉన్నాయి. ఒక మంచి వస్త్రంతో కప్పి ఆ వస్త్రాల మీద ఒక్కొక్క ధాన్యాన్ని పేర్చుకుంటూ రావాలి. ఎంత మార్లు అంటే 10,000 సార్లు. ఇది కూడా అలాగే మృత్యుంజయ మంత్రాన్ని 10,000 సార్లు చెబుతూ ఎవరైనా స్వామికి ధాన్యంతో అర్చన చేస్తే చాలా సంతోషిస్తాడు. అక్కడ ఏమేం చెప్పాడు?
ముద్గములు పెసలు అయితే ఏవి ఖండితములై ఉండకూడదు, అంటే పగలగొట్టినవి అవ్వకూడదు. వడ్లైన వ్రీహి గోధుమలైన ఎవలైన పెసలైన నువ్వులైనా ఇలాంటి వాటితో ఒక్కొక్కటిగా శివలింగం మీద పేరుస్తూ పూజ చేయవచ్చు. ఈ మాట మీకు ఉన్నది. ఇలా చెబితే ఏమంటారంటే ఇవంతా వేదాంతపరమైన అర్థాన్ని తీసుకొస్తారు. మళ్ళీ మనం పూజ అంటే ఏమిటంటే వేదాంతపరమైన అర్థం చెప్తారు. వేదాంతపరమైన అర్థం చెబితే అసలు ఏదీ నిలబడదు, గ్రంథ పఠనం నిలబడదు, శాస్త్ర పఠనం నిలబడదు. అన్ని అబద్ధం అనేవాడు అన్ని అబద్ధం అంటాడు. కానీ అలా కాదు, చదివే కొద్దీ కాకరకాయ కీకరకాయ అయింది అని చదువు ముదిరే కొద్దీ అన్ని అబద్ధాలంటే ఎలాగా? అది చాలా తప్పు మాట. అది అయ్యా భారతీ తీర్థ మహాస్వామి వారు అంతటి వారు, వారికి తెలియదు ఈ వేదాంతాలు? అంతటి సత్పురుషులు నేటి కాలంలో ఎంతోమంది ఉన్నారు మహాపురుషులు. భారతీ తీర్థ మహాస్వామి వారు, అలాగే ఇంకా ఎంతోమంది గొప్పవారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వీరందరికీ వేదాంతాలు తెలియవా? వీరెందుకు పూజలు చేస్తున్నారు? జనసామాన్యానికి ఈ మార్గం అందుబాటులో ఉంది కాబట్టే వాళ్ళు అలా భగవంతుణ్ణి స్మరించగలిగితే వీళ్ళు ఇలా భగవంతుణ్ణి స్మరించగలుగుతారు. కనుక వాళ్ళ యొక్క బుద్ధిని పాడు చేసే విధంగా మనం మాట్లాడకూడదు. ప్రమాణం లేకపోతే పోనీ నిజంగానే ఇదంతా తప్పు జరుగుతుంటే చెప్పవచ్చు. ఈ పేరుతో మోసం జరుగుతుందని చెప్తే తప్పే లేదు, దాన్ని ఖచ్చితంగా శిరస్సు వంచి అంగీకరిస్తున్నాం. మోసాలు ఇలా జరుగుతున్నాయి అని. మోసాలు హిందూ మతంలోనే జరగవు, ముందు అది గుర్తుపెట్టుకోవాలి. అన్ని మతాల్లోనూ ఉన్నాయి, వెధవలు అన్నిట్లోనూ ఉంటారు, మహాత్ములు అన్నిట్లోనూ ఉంటారు. దానికి శాస్త్రాలు కారణం కావు. హిందూ మతంలో లేరా, క్రైస్తవంలో లేరా, లేకపోతే ఇస్లాంలో లేరా, జైన బౌద్ధాల్లో లేరా? అన్ని చోట్ల ఉన్నారు. మహాత్ములు కూడా అన్ని చోట్ల ఉన్నారు. దానికి శాస్త్రంలో చెప్పిన మాట కారణమని దాన్ని నిషేధం చేస్తామని అనుకోవద్దు, అలా చేయకూడదు. కనుక పంచామృతాలతో సరైన ద్రవ్యాలతో చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఇందులో తప్పు అనడానికి ఎటువంటిది లేదు. ఎవరైనా లేదు అని అంటే సభాముఖంగా కూడా నేను దీన్ని మాట్లాడడానికి సిద్ధం. ఇప్పటివరకు నేను ఎన్నో చోట్ల చెప్పాను, కానీ ఎప్పుడు ఈ విషయాలు సభాముఖంగా నేను అనలేదు. ఫలానా వాళ్ళు అంటున్నారు. ఇక మీదట మాత్రం పరమేశ్వరుడి విషయంలోనే నాకు ఈ పట్టు. పరమేశ్వరుడి విషయంలో ఎవరైనా ఇట్లా లేవు అని చెబితే వాళ్ళ గురించి ఇట్లా అంటున్నారని నేను సభల్లో చెప్పడానికి కూడా నిర్మోహమాటంగా వెనకానబోడని నేను చెప్తున్నాను నిశ్చయంగా. కనుక ఈ గొడవంతా ఎలా ఉన్నా కూడా జనసామాన్యానికి దీని పట్ల సందేహం అవసరం లేదు. అభిషేకాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే వీటి పేరుతో జరిగే మోసాలకి దూరంగా ఉంటూ ఇవన్నీ సప్రామాణికాలనేటువంటి బుద్ధిని నిలుపుకొని చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో. సంశయం ఏమీ లేదు. ఏమీ దొరకలేదు, దొరకనప్పుడు అదే చేయాలనే మొండిపొట్టొద్దు. దానివల్ల పనికిరానివన్నీ తీసుకొచ్చి లింగం మీద వేస్తున్నారు. చక్కగా మంచినీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. మంచినీళ్ళలో కాసింత తీర్థం పౌడర్ వేసుకుని చేసినా కూడా స్వామికి చక్కగా ప్రీతి కలుగుతుంది అనడంలో సంశయం ఏమి లేదు. అభిషేకం చేస్తే వచ్చే అసలైన ఫలం ఆనందం, సంతృప్తి కలుగుతుంది. మీకు ఇవన్నీ చేస్తే ఫలాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా చెప్పే వాళ్ళు తయారయ్యారు. ఉదాహరణకి ఇక్కడ దానం ఇస్తే అక్కడ గ్రహాలన్నీ ఎలా ప్రీతి అవుతాయి? ఇలా మాట్లాడుతున్నారు. మీకు ఒక మాట అంటాను, అలాంటప్పుడు అన్నీ తప్పే కదా. ఇక్కడ హోమం చేస్తే ఎక్కడో ఉన్న దేవత ఎలా సంప్రీతులు అవుతారండి? దానం విషయంలోనే ఈ మాట ఉందా? అన్ని విషయాల్లోనూ ఇలాగే ఉంది. ఇక్కడ హోమం చేస్తే ఎక్కడో ఉన్న దేవతకి ప్రీతి ఎలా కలుగుతుంది? వాయువులో కలిసిపోతుంది ఈ పొగంతా. ఇవంతా చెప్పారు ఋషులు. అవన్నీ చెప్పలేదు, మనం పెట్టుకున్న కల్పనలు అవన్నీ. అలా చెప్పలేదు. మీమాంసలో చెప్తాడు కదా, ఇదంతా చేయడం వల్ల ఒక అపూర్వం అనేటువంటిది కలుగుతుంది. అపూర్వం అంటే మనకి శ్రేయస్సాధనం, స్వర్గానికి కారణమైనటువంటి ఒక పుణ్యం కలుగుతుంది. అలాగే మనం ఈ పూజాధికాలు చేసినప్పుడు కూడా అలాంటిదే సిద్ధిస్తుంది. అనగా అది ఇవ్వడానికి కావలసిన పుణ్యం అది కలగడం చేత మనకి తిరిగి ఆ ఫలరూపం అనేది మనకు అందుతుంది. అది వదిలేసి ఇక్కడ చేస్తే అక్కడలా ఉంటుంది, బుర్ర పెట్టి ఆలోచించు అని చెప్పేవాళ్ళు తయారయ్యారు. అలా చేస్తే అన్నీ తప్పే, హోమాలు తప్పే, పూజలు తప్పే, అసలు భగవంతుని గురించిన ఆరాధన మొత్తం తప్పే. ఎందుకంటే భగవంతుడు వస్తువుల్లో లేడు కదా, మరి ఎక్కడున్నాడు? భావనలో ఉన్నాడు. భావన ద్వారా ద్రవ్యాన్ని సాధనంగా చేసుకుని మన భావాన్ని ఇంకా పెంచుకుంటూ భగవంతుడి దగ్గర అవుతున్నాం. అది మర్చిపోయి కేవలం ఇదంతా బూటకం అనేటువంటి మాట మాట్లాడరాదు. అంతా తప్పైతే అంతా తప్పే. కానీ మళ్ళీ అలా ఒప్పుకోరు కదా, కొన్ని కరెక్ట్ అంటారు, కొన్ని తప్పు అంటారు. అదిలా అంటే అది మనకు నచ్చింది కాబట్టి దానికి ఒక హేతుబద్ధత చూపిస్తారు. నిజానికి హేతుబద్ధత ఏం లేదండి, మనం నమ్మడం నమ్మకపోవడమే ఉంది. దాదాపుగా చాలా వరకు అలాగే ఉంటుంది వ్యవహారం. కనుక ఇది ఎంతవరకు యుక్తం ఎంతవరకు యుక్తం కాదు అనేది జనసామాన్యమే ఆలోచన చేయాలి. చిట్ట చివరికి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మనవసరం లేదు. పెద్దవాళ్ళు చెప్పినంత మాత్రాన్ని అన్ని మనం ఎలా నమ్మేస్తాం?
దానికో ప్రమాణం ఉండాలి. లేకపోతే నేను చెప్తున్నాను కాబట్టి ఇది ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణం ఉందా లేదా? మాట్లాడే మనిషి కూడా శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి. అట్లా చెప్పి వాదానికి సిద్ధమంటావా? మేము కూడా సిద్ధమే. ఈ మాట వెనక్కి తీసుకోవడం కూడా ఉండదు సుమా. ఇది ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఈ పట్టు నాకు పరమేశ్వరుడి విషయంలో మాత్రమే. మిగిలిన వాటిల్లో పెద్దవాళ్ళందరికీ తల వంచి నేను నమస్కరిస్తున్నాను. అందులో ఎటువంటి వెనకడుగు కానీ సిగ్గు కానీ నాకు లేవు. ఈ రెండు కూడా సక్రమంగానే నేను చెప్పాను అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మళ్ళీ ఇంకో విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం.